మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో వసతి గృహాలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, పాము కాటుకు గురై చాలామంది ప్రాణాలు వదులుతున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి మన్విత్ అనేటువంటి అబ్బాయిని పాము కాటేసింది. దీంతో ఒక్కసారిగా అరవడంతో స్కూల్ సిబ్బంది గమనించి వెంటనే స్పందించారు. ఇక్కడ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం స్పష్టంగా 2 బైట్లకు సంబంధించినటువంటి చుక్కలు కూడా మనకు కనబడుతున్నాయి. ఏం జరిగిందన్నా? ఏం పాము? ఆ పామును చూసినావా నువ్వు? ఏంటి అసలు అది? చూసా, అది ఏం పామో తెలియదు. అంటే నువ్వు ఆడుకుంటున్నా కానీ టాయిలెట్ పోయినప్పుడు ఎప్పుడు కరిచింది? ఎట్లా ఉంది? ఆడుకునేటప్పుడు. ఇంకా ఎవరినైనా కాటేసిందా? అది పరిపోయిందా? ఏంటి? పారిపోయింది. ఓకే. అంటే వీళ్ళంతా కూడా వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి? మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? మేడం ఫోన్ చేసి చెప్పింది. ఎన్ని గంటలకు చెప్పింది? 1 or 2 అవుతుంది. అప్పుడు చెప్పింది ఫోన్ చేసి. బాబును ఆ స్కూల్లో సుల్తాన్బాద్ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఎప్పుడు జాయిన్ చేశారు? ఎట్లా ఉంది పరిస్థితి? 1 month అయింది జాయిన్ చేసి. మళ్ళీ నిన్న ఫీవర్ వచ్చిందని తీసుకెళ్ళాక నిన్న జాయిన్ చేసి మార్నింగ్ మాట్లాడిండు. మమ్మీ బాగానే ఉన్నారా అని అన్నాడు. మళ్ళీ 2 వరకు ఈ మేడం ఇంకోసారి ఫోన్ చేసిండు. ఇట్లా బాబు పాము కుట్టింది, సుల్తాన్బాద్ తీసుకొచ్చినాం మేడం, మీరు రండి అన్నాక సుల్తాన్బాద్ నుంచి మళ్ళీ ఇడికి కర్మ తీసుకొచ్చారు. మేము ఇడికి వచ్చినాం. సారు, హెచ్ఎం సారు వాళ్ళందరూ వచ్చారు. మొత్తం మీద ఒక్కసారిగా సమాచారం అందుకోగానే షాక్కు గురయ్యారు. పాఠశాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ప్రిన్సిపల్ వెంటనే స్పందించి ఆ సిబ్బందితో పాటు ఇక్కడ హుటాహుటిన రావడం జరిగింది. పెద్దాపూర్లో 2-3 సంఘటనలు జరిగాయి, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగాయి. ఇప్పుడు సుల్తాన్బాద్లో సైతం ఇది మొదటిదా? గతంలో ఏమన్నా జరిగాయా మేడం? ఏంటి అసలు ఏం జరిగింది? బాబుకి పాము కాటిందని గట్టిగా అరిచాడు. అరిచిన వెంటనే మా సార్ వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. మేము లంచ్కి వెళ్ళాము. కాల్ ఎప్పుడైతే వచ్చిందో నేను డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసాను. హాస్పిటల్ నుంచి ఇక డైరెక్ట్ అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఇక్కడికంటే బెటర్ కరీంనగర్ బాగుంటుందని అన్నారు. సో ఇక్కడ జస్ట్ అబ్జర్వేషన్ కోసం పెట్టారు. అట్లాగే మన పెద్దపల్లి సూపరింటెండెంట్ సార్ శ్రీధర్ సార్ కూడా మాట్లాడారు ఫోన్లో. డాక్టర్ గారితో మాట్లాడించాం, కండిషన్ బాగానే ఉందని అన్నారు డాక్టర్ గారు. ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? పామును మీరు చూసారా అసలు? లేదు సార్ చూడలేదు. తోటి పిల్లలు ఏం చెప్తున్నారు? తోటి పిల్లలు ఎవ్వరు చూడలేదు, బాబు ఒక్కడే చూశారు. చూడలేదు. ఓకే. సో మొత్తం మీద మీకు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు? మీకు ఎప్పుడు కూడా కనబడలేదా పాములు అట్లాంటివి? ఎప్పుడు ఏం కనబడలేదు సార్. అయితే దురదృష్టవశాత్తు ఎప్పుడు కనబడలేదు. అయితే ఈ బాబుకి కాటు వేయడంతో ఒక్కసారిగా పాము కాటుకు గురైనటువంటి బాబు అరవడంతో స్పందించడం జరిగింది. కలకలం నెలకొంది. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇక్కడ ఇప్పటికే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సరి అయినటువంటి సమయంలో స్పందించడంతో కొంత పెద్ద ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్దాపూర్, జగిత్యాల జిల్లా పెద్దాపూర్కు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో సైతం 3 సంఘటనలు జరిగాయి. 2 మృత్యువార్త పడ్డటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చారు, పరిస్థితిని సమీక్షించారు. తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుంది అసలు? ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లల పట్ల కేర్ తీసుకోవాలి, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే తమ పిల్లలకి భరోసా, భద్రత ఉంటుందని చెప్పి పేరెంట్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బాబు పరిస్థితి అయితే మనం చూస్తున్నాం, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్నెస్గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.